ఏ పువ్వు ఏ తీగదన్నదు ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నదు ఏ పొద్దో రాసున్నది. బందాలే పెనవేయు వయసుకి అందాలే దాసోహమనగా, మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా. ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. వెల్కమ్ టు కబోది రామా బీచ్, గోవా. అయితే ఈ బీచ్కి కబోది రామా అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? రాముడు మరియు సీత ఏమో ఇక్కడ పక్కనే ఉన్న ఫోర్ట్లో అప్పుడు అయోధ్య నుంచి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ నివసించారంట. సో అందుకే రాముడు పేరు వచ్చేటట్టు కబోది రామా అని పేరు పెట్టారు ఈ బీచ్కి అండ్ ఆ ఫోర్ట్కి కూడా. ఇది ఆ వ్యూ పాయింట్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట. నేను మీకు వ్యూ పాయింట్ చూపించాను కదా ముందు వీడియోలో, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో అయితే ఈ బీచ్కి వెళ్ళే వే అయితే ఇలా ఉంటుంది, ఇలా మెట్లు దిగి వెళ్ళాలన్నమాట. మెట్లు అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి, జాగ్రత్తగా దిగి జాగ్రత్తగా ఎక్కేయాలి. కానీ ఒక్కసారి దిగుతునేటప్పుడు దిగాక వ్యూ ఉన్నది చూడండి, అద్భుతం. అయితే ఇంకా బీచ్ కోసం కిందకి దిగక ముందే మనకు పైనుంచి బీచ్ వ్యూ చాలా బాగా కనపడుతుంది క్లియర్గా. అయితే ఈ బీచ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? చుట్టూ ఫుల్గా కోకోనట్ ట్రీస్ అనమాట. సో ఈ బీచ్లో మీరు ఎక్కడ చూసినా మీకు ఫుల్ కోకోనట్ ట్రీసే కనపడతాయి, ఫుల్ సరౌండెడ్ బై కోకోనట్ ట్రీస్. అది కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా అందంగా ఉంటుంది కదా. అలాగా కొంచెం కేరళ లుక్ వచ్చింది దానివల్ల. ఈ బీచ్ కోసం కిందకి దిగే వే ఉంది చూసారా, ఆ వేలో మనకి చాలా ఫుడ్స్ అయితే ఉన్నాయి, జామకాయలు, మ్యాగీ, ఇవి అవి. కానీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏమీ ఉండేది కాదంట, కనీసం వాటర్ కూడా దొరికేది కాదు. కానీ జనాలు కిందకి వచ్చి అందమైన బీచ్ని చూసి ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. అండ్ చూడండి కయాకింగ్ కూడా ఉంది. మా వాడు కయాకింగ్ చేశాడు తెలుసా. మేమైతే కరెక్ట్గా సన్సెట్కి దగ్గరలో వచ్చామన్నమాట. సో ప్రశాంతంగా కూర్చొని ఆ బీచ్ వేవ్స్ని చూస్తూ సన్సెట్ని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. తనే అయితే ముందు ఆ వాటర్లో కాళ్ళు చేతులు పెట్టడానికి ఎక్సైట్ అయ్యాడు. కానీ ఒక్కసారి పెట్టాక జుమ్ అని లాగినట్టుంది, ఎందుకంటే చల్లగా ఉంది. అరే ఏంట్రా ఇది ఇలా ఉంది అన్నట్టు పెట్టాడు ఎక్స్ప్రెషన్. ఈ బీచ్ అయితే చాలా పిక్చర్స్ క్యూగా ఉంది. నాకేమనిపించిందంటే ఎవరైనా ఫోటోషూట్స్ అవి చేసుకోవాలంటే చాలా పర్ఫెక్ట్ ప్లేస్, అండ్ పిక్నిక్స్కి వాటికి కూడా. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక హిడెన్ బీచ్ లాగానే, ఎందుకంటే చాలా సెక్లూడెడ్గా ఉంది. మనం పైనుంచి ఇలా దిగి వస్తేనే దీనికి రీచ్ అవుతాము. సో ఇట్స్ నాట్ లైక్ వే ఏమంత ఈజీ ఏం కాదు. అంటే మరీ ఓల్డ్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళకి అంత కంఫర్టబుల్ కాదు, బట్ అన్ని దిగాక ఇట్స్ వర్త్ ఇట్ అనిపించింది వ్యూ. మీరు ఒక్కసారి ఆ మెట్లు దిగేసి ఇందాక నేను మీకు చూపించాను కదా, కిందకి బీచ్లోకి వచ్చేసాక మీకు ఇక్కడ ఏ ఫుడ్ దొరకదు. సో మీకైనా పిల్లలకైనా సో ఏదైనా పైనే చూసుకోవాలి. సో ఏదైనా ఫుడ్ ఎమర్జెన్సీలో కావాలన్నా కష్టమే, మనం ముందే తెచ్చుకోవాలి. సో ఇప్పుడు తనయ్యకి ఫుడ్ టైం అయింది. నేనైతే తనయ్యకి ఇంటి నుంచి ఇన్స్టెంట్ కిచడీ మిక్స్ చేసి తెచ్చుకున్నాను. సో అది నేను కలిపేస్తున్నాను అనమాట. దీని రెసిపీ మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు చూపించడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఆ కిచడీ మిక్స్ని ఎలాంటి కవర్స్లో వేసానో చూసారు కదా. సో ట్రావెల్ చేసేటప్పుడు అలాంటిది మనం యూస్ చేసామనుకోండి, ఏ ఫుడ్ ఐటమ్ అయినా అందులో పెట్టేసుకోవచ్చు. టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అలాంటి ఎయిర్ టైట్ జిప్ లాక్ బ్యాగ్స్ మనలో మనం ఫుడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఏ ఫుడ్ అయినా మనం ఈజీగా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. సో అది సంగతి. సో ఇదిగోండి మా హస్బెండ్ అండ్ తనే కలిసి కయాకింగ్కి బయలుదేరారు. ఇనిషియల్లీ బాగానే ఉన్నాడు అండ్ మధ్యలో కూడా బాగానే ఉన్నాడంట. లాస్ట్కి వచ్చేసరికి ఏడవలేదు కానీ కొంచెం ఫస్సీ అయ్యాడు. అంటే అనిపిస్తుంది కదా, ఫస్ట్లో కొంచెం భయం ఉన్నా మనసులో ఇదేదో కొత్తగా ఉందిలే ట్రై చేద్దాంలే అన్నట్టు అనుకుంటారు పిల్లలు కూడా, బయటికి చెప్పకపోయినా. అంటే వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటాయి. కానీ కొంతసేపటికి వాటర్లో వాళ్ళు ఉన్నారని తెలిసి కొంచెం భయం అయితే వస్తుంది. ఇంకా లక్కీగా ఏంటంటే వాడు అసలు ఏడవలేదు. నాకు 28 ఏళ్ళు వచ్చాయి, నేనే ఇంకా కయాకింగ్ చేయలేదు. మా వాడు పట్టుమని సంవత్సరం ఉంది వయసు, అంతే వాడు చేసేస్తున్నాడు. జనరేషన్ గ్యాప్ అంటే ఇదేనేమో. అప్పుడు మనకు ఆ ఏజ్లో అలాంటివి మనం చేయమన్నా, ఒకవేళ మనకి ఇలా చెయ్యాలని తెలిసినా కూడా మనం చేయకపోవచ్చు. ఇప్పుడు పిల్లలు అయితే చాలా డిఫరెంట్, అసలు దేనికైనా సై అంటే సై. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి దాని గురించి తెలిసినా తెలియకపోయినా దే ఆర్ రెడీ టు
టు డూ అనమాట. ఏదైనా ఒక విధంగా అది కూడా మంచిదేలే. నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్ గా వచ్చేసారు. నాకు ఒక హాయ్ బాయ్లు కూడా చెప్పేశాడు, దిగేశాడు. సో అదైతే బాగా జరిగింది వాడికి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ కొబ్బరి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అంత పొడుగ్గా రాక్స్ పైన చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో సన్సెట్ అయితే అయిపోవచ్చింది. నేను ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని అలాగా సముద్రపు అలల్ని చూస్తున్నాను ఇందాక చెప్పినట్టు. అండ్ జనాలు కూడా లేట్ అయ్యే కొద్దీ జనాలు పెరుగుతున్నారు. సో చీకటి పడుతుంది కదా, మేమైతే తిరిగి బయలుదేరిపోయాము. సో పైకి ఎక్కుతుండగా మ్యాగీ అని చెప్పాను కదా, నేను మా ఆయన ఒక ప్లేట్ ఎగ్ మ్యాగీ తీసుకొని కుమ్మేసాము. సో ఇంకా తిరిగి రూమ్కి బయలుదేరిపోతున్నాం అనమాట. రూమ్కి దగ్గరలోనే డిన్నర్ చేద్దామని చెప్పి ఈ ప్లేస్ దగ్గర ఆగాము. ఈ ప్లేస్ ఎలా ఉందన్నది మీరే చూసి మీరే చెప్పండి. సో అది మీరు చెప్పాలంటే లాస్ట్ వరకు చూడాలి, స్టార్టింగ్లో కాదు ఎండింగ్లో ఉంది. మీలో చాలా మందికి నచ్చేది. సో అయితే ఇంకా లోపలికి వెళ్ళి నేను స్టార్టింగ్ అనుకున్నాను ఏంటి ఎవరు లేరు అనుకున్నాను, ఇంత ఖాళీగా ఉంది, సర్లే చూసి మెనూ చూసి జనాలు ఎక్కువ లేకపోతే మేబీ టేస్ట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. సో వెళ్ళిపోదాము, ఇంకో ప్లేస్కి వెళ్దాంలే అనుకున్నాను. సో ఇంకా అలా ముందుకి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఏంటంటే ప్రతి కెఫే ప్రతి రెస్టారెంట్ బీచ్తో ఉంటాయన్నమాట. సో ఆబ్వియస్గా గోవా కదా, మరి దాని స్పెషాలిటీ అది. సో ఇప్పుడు చూడండి ప్రాపర్ బీచ్లో క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. ఐ ఫెల్ట్ లైక్ వావ్ అని. నాకైతే అబ్బా, మీరు ఇలా చూస్తున్నారు, అక్కడ జనాలు లేరు అనుకుంటున్నారేమో, చాలామంది ఉన్నారు. వీడియోలో అంత క్లియర్గా పడ్డం లేదనమాట, జనాలు పడ్డం లేదు, కానీ లిటరలీ చాలామంది ఉన్నారు అక్కడ. కానీ ఏంటంటే మెనూలో అంత కాంటినెంటల్ ఫుడ్డే ఉంది. సో ఎంత మనకి ప్లేస్ నచ్చినా కాంటినెంటల్ ఫుడ్ మన పొట్టని సాటిస్ఫై చేయదు కదా. సో ఇంకో ప్లేస్కి వెళ్దామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాం. దారిలో అయితే ఇదండి, ఆ రోడ్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంటాయి. సో గోవా అని ఎందుకు అంటారంటే ఈ వైబ్ కోసమే. సో లాస్ట్కి మాకు కావాల్సిన ఫుడ్ అయితే ఇక్కడ దొరికేసింది.